తెలంగాణలో లంబాడీలను గిరిజన వర్గాలుగా గుర్తించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ చేపట్టి సమగ్ర విచారణకు గడువు ఇచ్చిందని రాజ్గౌడ్ సేవా సమితి నాయకులు తెలిపారు. అయితే ఈ విషయంలో లంబాడా నాయకులు తమ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావుపై ఆరోపణలు చేయడం సరికాదని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం సోయం బాపురావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 1976 వరకు లంబాడీలను ఎస్టీలుగా గుర్తించలేదన్నారు. దానిపై సుప్రీంకోర్టు అడిగిన విధంగా ఆధారాలు చూపేయాలే కానీ తమ నాయకుడిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇక నుంచి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మరి మా ఆదివాసీ నాయకులకు నమస్కారం, శుభాంజలి. ఈరోజు ఏమంటే మొన్న సుప్రీంకోర్టు భారత ఉన్నత న్యాయస్థానం ఈరోజు మన సోదరులు లంబాడా సోదరులు వాళ్లకు ఏదైనా ఉన్నదో మీ దగ్గర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళా మీ దగ్గర ఏమైనా ఆవిడెన్స్ ఉంటే మా కేంద్ర సుప్రీంకోర్టుకి పంపాలని ఆదేశం ఇచ్చింది. ఆ విధంగా మీరు ఏదో మా సోయం బాపురావు గారు మళ్ళా భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్లం వెంకట్రావు గారు వాళ్లకు టార్గెట్ చేసి పద్ధతి కాదు. మీ దగ్గర ఏమన్నా ఆవిడెన్స్ ఉంటే అది సుప్రీంకోర్టు న్యాయస్థానానికి చూపెట్టండి, కానీ మాకు ఒక విధంగా రెచ్చగొట్టే పద్ధతి లంబాడా సోదరు కాదని మేము మీ పత్రిక మీడియా మిత్రుల ద్వారా మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీ ఏదైనా ఉంటే సుప్రీంకోర్టులో న్యాయస్థానం ఉన్నది కదా, న్యాయస్థానం న్యాయస్థానం ఉన్నది కదా, వాళ్ళ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపండి కదా. 1977లో ఎట్లా తెలమని అయినారు, అది మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే అది చూపండి, కానీ ఇట్లా ఎదురుదాడి చేసేది పద్ధతి కాదు. అదేవిధంగా తెలియకపోతే మేము మండే రోజు జిల్లా కలెక్టర్ గారి మన అట్లానే మన జిల్లా ఎస్పీ గారిని మాకు ఎదురుదాడి చేస్తారని మేము ఎస్పీ గారిని మరి కంప్లైంట్ చేస్తాం, మళ్ళా జిల్లా కలెక్టర్ గారిని కంప్లైంట్ చేస్తామని ఈ సభంగా మేము తెలియజేస్తున్నాం.